హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అనే మన గ్రామర్ పార్ట్ ఉంది కదా. సో దాంట్లో మీకు ఒక ఎక్సర్సైజ్ అయితే విత్ ఆన్సర్స్ మీకు చూపిస్తాను. ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ మన ఛానల్ అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది నిన్న వీడియోలో అప్లోడ్ అయింది. మీకు జస్ట్ మీకు ఎక్సర్సైజ్ విత్ ఆన్సర్స్ మీకు ఈ వీడియోలో మీరు చూస్తారు. దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఆటోమేటిక్గా మీరు జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల మీరు పబ్లిక్ ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అయితే రాయొచ్చు. ఓకేనా. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకేనా. అలాగే నెక్స్ట్ దీని యొక్క డిస్క్రిప్షన్లో మీకు క్లాసెస్ లింక్స్ కూడా ఉంటాయి. ఓకేనా. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని క్లాసెస్ కూడా ఉంటాయి. అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మీకు ఎక్సర్సైజ్ అని కనిపిస్తుంది. ఓకేనా. ఎక్సర్సైజ్ 1 అని కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. ఇది మీరు చేస్తే మ్యాక్సిమం మీకు వచ్చే పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీకు ఆన్సర్ కూడా మీకు అక్కడ బ్రాకెట్లో కనిపిస్తుంది. ఒకసారి మీరు అలా రివిజన్ చేసుకోండి చాలు. మీరు ఏం నోట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు గ్రామర్ పార్ట్ అయితే టచ్ ఉంది కనుక జస్ట్ దీన్ని మీరు రివిజన్ చేసుకుంటే చాలు. ఓకేనా. లేదు అసలు కంప్లీట్గా ఎవరు ఎంతవరకు చదవలేకపోతే మాత్రం దీన్ని ఒక్క 10 నిమిషాలు కూర్చొని ఓకేనా నోట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇక్కడ మీకు ఎంతవరకు ఉంటుంది అంటే ఒక 40 వరకే ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 31, 32. ఓకేనా. టోటల్ మీకు ఎంత అంటే 40 వరకే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఒక 40 క్వశ్చన్స్ అయితే దీంట్లో మీకు ఉన్నాయి. ఓకేనా. మ్యాక్సిమం అంటే ఈ మోడల్సే వస్తాయి. మీరు ఈజీగా ఎగ్జామ్లో అయితే అటెంప్ట్ చేయొచ్చు, మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. మీకు ఇంగ్లీష్లో మంచి స్కోరింగ్ వస్తేనే ఇంటర్మీడియట్ మంచి స్కోరింగ్ వస్తుంది, అంటే పర్సంటేజ్ వస్తుంది. అంటే మ్యాక్సిమం మీరు ఇంగ్లీష్ ఒక 94, 95 కానీ స్కోర్ చేయగలిగితే మీకు ఓకేనా ఇంటర్మీడియట్లో అంటే సబ్జెక్ట్స్ అన్నీ ఫుల్ మార్క్స్ వచ్చి ఇది మీరు ఒక 95 to 96 స్కోర్ చేయగలిగితే మాత్రం మీకు స్టేట్ ర్యాంక్ అయితే పక్కగా వస్తుంది. అంటే 466 వస్తే మీకు స్టేట్ ర్యాంక్, 65 వచ్చినా 66 వచ్చినా మీకు స్టేట్ ర్యాంక్ అయితే రావడం పక్కా. ఓకేనా. అంటే మీకు ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా అది అంటే మీరు ఫుల్ మార్క్స్ అంటే 99 అయితే ఇంగ్లీష్లో వేయరు. ఓన్లీ మీకు 96, మ్యాక్సిమం 97 వేస్తారు, అంతకుమించి వేయరు. మీరు ఒక 96 కానీ స్కోర్ చేయగలిగితే మీకు ఒక ర్యాంక్ అయితే పక్కగా వస్తుంది. ఓకేనా. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ మరొకసారి స్లోగా స్క్రోల్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా. ఒకసారి అలాగా మీరు క్వశ్చన్ ఆన్సర్ రెండింటినీ కూడా మీరు అలా చూడవచ్చు. అక్కడ మీకు ఏదైతే మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చారో సో దాంట్లో మీకు ఆర్టికల్ అయితే అక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఆర్టికల్ ఉన్న దగ్గర ఆర్టికల్ ఉంది, లేని దగ్గర నో ఆర్టికల్ అని అక్కడ రాశారు. ఓకేనా. ఇందులో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీ ఇంగ్లీష్ సార్ని ఒకసారి అడగండి. ఓకేనా. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోవద్దు స్టూడెంట్స్. మీలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి.